హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే క్లోజింగ్ రిపోర్ట్స్ కి స్వాగతం. సో ఇక ఈ రోజు మార్కెట్ లాస్ట్ 3 days ఏదైతే ట్రేడింగ్ ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ కూడా అవలంబించి చేయవచ్చు. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది చూసాం మనం 25,030 అంటే ఒక 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇనిషియల్లీనే అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే 25,078 దగ్గర ఒక హై ఫామ్ అవటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మేబీ ఒక 20 పాయింట్స్ లెస్ 25,010 దగ్గర క్లోజ్ అవటం చూసాం. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ హిస్టారిక్ డే గా మనం నిఫ్టీ చెప్పుకోవాలి ఈ రోజు, ఎందుకంటే ఒక క్వార్టర్ సెంచురీ 1000 మార్క్ ఒకటి క్రాస్ చేసింది. సో 25,000 క్రాస్ అవటం అనేది ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అండ్ లాస్ట్ 4 days గా ఇట్ వాస్ ట్రైంగ్. సో మండే రోజు మనం చూస్తే కనుక 24,999.75 జస్ట్ 0.25 పాయింట్స్ లో ఇట్ మిస్ దట్ 25,000 అని చెప్పొచ్చు. మేబీ దీనికి ప్రధాన కారణం స్మార్ట్ మనీ ఆర్ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మనీ ఏదైతే ఉందో ఆప్షన్ అండ్ ఫ్యూచర్స్ లో 25,000 దగ్గర ప్లే చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అరౌండ్ 10 o'clock నుంచి చూస్తే కనుక అప్ టు 2 o'clock ఆర్ 1:30 వరకు కూడా టోటలీ 25,000 అబోవ్ మార్కెట్ ట్రేడ్ అవటం చేసాం. దాని తర్వాత ఒక బ్లిప్ రావటం చేసాం, ఒక సెల్ ఆఫ్ రావటం చేసాం. ఆ సెల్ ఆఫ్ 24,956 అంటే ఆల్మోస్ట్ హై నుంచి 120 పాయింట్స్ కిందకి రావటం చేసాం. బట్ ఎప్పుడు కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవ్వలేదు. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 25,010 దగ్గర క్లోజ్ అవటం చేసాం. సో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు షార్ట్ స్క్వీజింగ్ అయింది అని ఒక ఇండికేషన్ కూడా మనకు రావటం చూస్తున్నాం. ఎందుకంటే మనకి F&O అండ్ క్యాష్ కి కంపారిజన్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ నిఫ్టీ క్యాష్ లో 25,010 దగ్గర క్లోజ్ అవుతే ఫ్యూచర్స్ లో 25,036. ఈ గ్యాప్ ఏదైతే ఉందో వెరీ నారో అయింది. ఇంతకు ముందు 80-90 పాయింట్స్ ఉన్న గ్యాప్ ఇప్పుడు ఇట్ హాస్ కమ్ డౌన్ టు అరౌండ్ 15 to 20 పాయింట్స్. సో ఇది కూడా ఒక నిదర్శనం. మేబీ ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆగస్ట్ కాబట్టి మేబీ ఒక కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ నిఫ్టీకి టైమ్ వైజ్ కరెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ మనకి 3 days లో ఏదైతే ఉందో 24,798 ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 210 పాయింట్స్ కింద. అండ్ దాని తర్వాత వి ఆల్ నో 24,529 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే కనుక 25,000 పైన క్లోజ్ అయింది కాబట్టి అగైన్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి 25,300 నుంచి 25,400 దాకా అప్ సైడ్ లెవెల్స్ అనేది ఓపెన్ అయింది. ఆల్ ఇన్ ఆల్ 24,700 to 25,300 or 4 మధ్యలో నిఫ్టీ కొన్ని రోజులు కదలాడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఈ రోజు బెస్ట్ పర్ఫార్మింగ్ మనం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్ ద స్టాక్స్ ఆర్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ ఈ రోజు. స్టాక్స్ లైక్ పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఒక బిగ్ గెయినర్స్ గా మనం చూస్తున్నాము. అండ్ అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా సైడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆటోలో చూస్తే కనుక మారుతి అండ్ బజాజ్ ఆటో కొద్దిగా పెరగటం చేసాం, మేబీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. అండ్ కన్స్యూమర్ స్టేపుల్స్ లో టాటా గ్లోబల్ అనేది ఒకటి పెరగటం చేసాం. అదేవిధంగా నెస్లే కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ అపోలో హాస్పిటల్ కానీ, రిలయన్స్ కానీ, అదానీ ట్విన్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ అల్ట్రాటెక్ అండ్ భారతీ ఎయిర్టెల్ లాంటి హెవీ వెయిట్స్ కూడా ఈ రోజు పాజిటివ్ మూవ్స్ కి రావటం చేసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో ప్రాబ్లీ మనం పర్సెంటేజ్ టర్మ్స్ లో చూస్తే ఆటోసే అని చెప్పుకోవాలి. ఎందుకంటే M&M ఒక 3% క్రాక్ అవటం చేసాం. సో బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ మేబీ పాజిటివ్ గా వచ్చినప్పటికీ ఐ థింక్ మార్కెట్ దాని ముందే డిస్కౌంట్ చేసి సెల్ ఆన్ న్యూస్ లెవెల్లో అరవిందో M&M లో ఒక సెల్ ఆఫ్ కి రావటం చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ హీరో, టాటా మోటార్స్ కూడా దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ తోటి కొద్దిగా వీక్ అయింది. ఇంకా ఫినాన్షియల్ స్పేస్ లో ప్రాబ్లీ బజాజ్ ట్విన్స్, ఇండస్ ఇండ్, కోటక్ ఇలాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ FMCG స్పేస్ లో బ్రిటానియా కొద్దిగా వీక్ గా ఉంది. అండ్ ఐటీ అండ్ ఫార్మా స్పేస్ ఈ రోజు బ్యాక్ సీట్ తీసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ లైక్ విప్రోటి, టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంటాయి. అండ్ ఫార్మాలో కూడా మనకి దివి, సన్, సిప్లా లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ సీరియస్లీ కొనసాగుతుంది దీనిలో ఇంకా కూడా. ఎందుకంటే ఈ రోజు కూడా 20-day మూవింగ్ యావరేజ్ అటెంప్ట్ చేసినప్పటికీ అప్పర్ సైడ్ లో అది ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి బిలో 20-day మూవింగ్ యావరేజ్ మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో 51,564 దగ్గర క్లోజ్ అయింది. బట్ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 51,734 అంటే ఒక 200 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. బట్ ఒక స్టేజ్ లో 51,887 ఇవాళ డే హై అక్కడ దాకా మనం వెళ్ళటం చూసాం. సో అండర్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు దాకా కొనసాగుతుంది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ 52,547 దానిపైన క్లోజ్ అయిన రోజు ఐ థింక్ ఒక బ్రేక్అవుట్ లాగా లేకపోతే అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ 51,734 పైన క్లోజ్ అయితేనే షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 51,037 అంటే ఇక్కడ నుంచి ఒక అబౌట్ 500-600 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 50-day మూవింగ్ యావరేజ్. దీన్ని మనం
మీడియం టర్మ్ సపోర్ట్ గా పరిగణిస్తాం చార్ట్ ప్యాటర్న్స్ ని బట్టి చూస్తే కనుక. సో దట్ షుడ్ బి బాట్ ఇన్ ఆ లెవెల్స్ ఒకవేళ వచ్చి 300-400 పాయింట్స్ క్రాక్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీ వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే 200 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ 50,900 కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఒకవేళ అప్ మూవ్ కొనసాగింది అంటే కనుక ఇట్ క్యాన్ మూవ్ అప్ టు ఆల్మోస్ట్ క్లోజ్ టు 52,000 లెవెల్స్ కాబట్టి. సో రిస్క్ టు రివార్డ్ 1:5 ఉంటుంది ఆ స్టేజ్ లో. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ అక్కడ వన్ షుడ్ ట్రై టు బై. సో కంపౌండ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాజ్ ద సోల్ విన్నర్, 1.5% పెరిగింది ఈ రోజు. మేబీ దానివల్ల బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా నిలదొక్కింది అని చెప్పుకోవచ్చు, బికాస్ దాని వెయిటేజ్ మోర్ దాన్ 30% ఉంది కాబట్టి. ఇంకా అదర్ నేమ్ యాక్సిస్ బ్యాంక్ స్వల్పంగా 0.5% పెరగటం చేసాం. ఇక అదర్ బ్యాంక్స్ మనం ఎప్పుడు అనుకుంటాం వీక్ బ్యాంక్స్ ఎప్పుడైతే ఉంటాయో మార్కెట్ పడినప్పుడు వీక్ అయినప్పుడు ఎక్కువ పడతాయి అండ్ పెరిగినప్పుడు తక్కువ పెరుగుతాయని. అఫ్ కోర్స్ ఒక రిజల్ట్స్ పక్కన పెడితే కనుక బంధన్ బ్యాంక్ ఈ రోజు అబౌట్ 2% క్రాక్ అయింది డౌన్ సైడ్. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి ఇవన్నీ అరౌండ్ 1% కిందకి రావటం చేసాం. ఇంకా అదర్ ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటక్ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్, ఇండస్ ఇండ్, ఐసిఐసిఐ, ఫెడరల్, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ అవటం చేసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ నెగటివ్ అని చెప్పాలి ఈ రోజు, ఎక్సెప్ట్ సార్ ఫ్యూ బ్రైట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా పెరగటం చూసాం. సో వాటిల్లో మనం చూస్తే కనుక అపార్ట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా ఇవన్నీ పక్కన పెడితే కనుక హైబీటా నేమ్స్ లో కొద్దిగా యాక్షన్ అనేది మనకు కనపడింది. ఎంసెక్స్ కానీ, బాటా కానీ, గోద్రేజ్ సిపి కానీ, జూబ్లియంట్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక అదర్ ఫర్టిలైజర్స్ అండ్ షుగర్ నేమ్స్ లో బలరాంపూర్ చిన్ని, చంబల్ స్వల్పంగా పెరగటం చేసాం. ఇంకా ఫార్మా స్పేస్ లో టోరెంట్ ఫార్మా లాంటి స్టాక్స్ అవి కొద్దిగా పెరగటం చేసాం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ఎఫ్&ఓ స్టాక్స్ ఆర్ నెగటివ్ గా ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ రియాక్షన్స్ కొన్ని స్టాక్స్ లో క్లియర్లీ కనపడింది. నిన్న బిఎస్ సాఫ్ట్వేర్ రిజల్ట్స్ ఇచ్చింది, నేను ఒక 4% క్రాక్ అవుట్ అని చేసాం. ఆ రోజు కంటిన్యూషన్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం ఈ రోజు అగైన్. సో ప్రాబ్లీ ఇంకో 4.5% ఈ రోజు క్రాక్ అవుట్ అని చేసాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ దట్ కట్ అయ్యి కింద క్లోజ్ అయింది కాబట్టి దీని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది రానున్న రోజులు చూడాలి. ఇంకా అదర్ నేమ్స్ లో సిమెంట్ చాలా వీక్ గా ట్రేడ్ అయింది ఈ రోజు. ఏసీసీ కానీ, లేకపోతే అంబుజా సిమెంట్ కానీ, లేకపోతే దాల్మియా భారత్ కానీ ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. అండ్ ఇండియా మార్ట్ నిన్న ఏదైతే గివ్ అప్ చేసిందో కొద్దిగా ఆఫ్టర్ రిజల్ట్స్ ఈ రోజు ఒక 2% ఇంకా పడతాం చూసాం మనం. అండ్ సమ్ స్ట్రాంగ్ చార్ట్స్ లైక్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్నాయో పిఎఫ్సి కానీ, ఎంజిఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ ఇవన్నీ కూడా నెగటివ్ గా రియాక్ట్ అవటం చూసాం. ఇంకా ఫినాన్షియల్స్ లో చోలా, M&M ఫైనాన్స్, ఎల్ఎన్టీ, ఆర్బిఎల్ కానీ, కెనరా బ్యాంక్, బ్యాంకింగ్ స్పేస్ లో ఇవన్నీ కూడా నెగటివ్ గా ఉన్నాయి. కొన్ని హైబీటా స్టాక్స్ ఈ రోజు కొంచెం ప్రాఫిట్స్ అనేది గివ్ అప్ చేశాయని చెప్పొచ్చు. ఐడియా, ఇండిగో ఈ 2 స్టాక్స్ లో నెగటివిటీ అనేది చూసాం. ఇంకా రియాలిటీ ఏదైతే లాస్ట్ 3-4 డేస్ గా ఒక మంచి ర్యాలీ చూసిందో ఈ రోజు ఒక ప్రాఫిట్ టేకింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ క్యాపిటల్ గుడ్స్ లో కూడా అదే మనకు కనపడింది. స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, ఏబీబీ, సిమెంట్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వీక్ అయినాయి. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో కొన్ని స్టాక్స్ ఈ రోజు డౌన్ సైడ్ క్రాక్ అవటం చేసాం మనం. సో స్టాక్స్ లైక్ ఎంఫోసిస్ కానీ, ప్రాబ్లీ నౌకరీ కానీ 2 కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక పవర్ స్టాక్స్ కొన్ని ఈ రోజు పెరగటం చేసాం. పవర్ ఇండియా కానీ, కేపీఐ గ్రీన్ కానీ, అదాని పవర్ ఇవి పెరగటం చేసాం. అండ్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నిన్ననే అనుకున్నాం మనం, బిఎస్సి ఇంకో 2% పెరగటం చేసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ సిఎస్సి కానీ, పీసీబీఎల్ కానీ, ఐఏఎఫ్ఎల్, అవంతి, అఫ్ కోర్స్ అవంతి నిన్న మొన్న కరెక్ట్ అయిన స్టాక్, ఇవి ఈ రోజు అప్ మూవ్ రావటం చేసాం. అండ్ చెన్నై పెట్రో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చేసాం. ఇక న్యూ హై హిట్ అయిన చాలా స్టాక్స్ ఉన్నాయి మనకి. సో న్యూలాండ్ ల్యాబ్ నిన్న మనం డిస్కస్ చేసింది. ఇన్ఫాక్ట్ దావత్, మిండా కార్ప్ కానీ, ఎస్ఎంఎస్ ఫార్మా కానీ, జొమాటో ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ సమయానికి ఒక మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో అది కూడా ఒక న్యూ హై అబౌట్ 233-234 దగ్గర క్లోజ్ అవటం చూసాం మనం. సో మనం ఈ స్టాక్ గురించి గత కొన్ని వీడియోస్ లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దట్స్ ఇట్. అండ్ ప్రాబ్లీ వీక్ అయిన స్టాక్స్ మనకు చాలా ఉన్నాయి. ఐ థింక్ దేర్ వాజ్ అ బిగ్ క్రాక్ ఇన్ సమ్ నేమ్స్, మేబీ రిజల్ట్స్ రియాక్షన్. సొనాటా సాఫ్ట్వేర్ ఒక 9% క్రాక్ అవటం చూసాం. ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ నియర్ కి రావటం చూస్తాం. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ ఒక 7% కరెక్ట్ అవటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ కేపీఐ గ్రీన్ కానీ, ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ రతన్ పవర్, డికాల్, హెచ్సిసి ఇవన్నీ కూడా 3-4% దాకా కిందకి రావటం చూసాం. ప్రాబ్లీ మీడియా స్టాక్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం సైడ్ వేస్ నుంచి అప్ మూవ్ ఉన్న స్టాక్స్ ఈ రోజు డౌన్వర్డ్ రియాక్ట్ అయ్యాయి. స్టాక్స్ లైక్ నెట్వర్క్ 18, టీవీ18 కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ స్వాన్ ఎనర్జీ, టీడీ పవర్, జస్ట్ డయల్ ఇవన్నిట్లో కూడా
ఒక మంచి ప్రాఫిట్ టేకింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. సో రేపు ఫ్రైడే వీకెండ్ ఎలా ఉంటుందో మనం వీ నీడ్ టు లుక్ ఎట్. సో ఎలా క్లోజ్ అవుతుంది ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీక్ ఓపెనింగ్ చూస్తే కనుక 24,943 అండ్ హై వాస్ 25,078, 24,774 లో. సో ఒకవేళ క్లోజింగ్ కనుక 24,943 రేపు అయింది అంటే కనుక వీ కాల్ ఇట్ ఎ డోజీ బార్ అండ్ ఒక అన్సర్టనిటీ అనేది నెక్స్ట్ వీక్ కూడా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో స్టాక్ పిక్ ఫర్ టుమారో ఆర్ స్టాక్ ఐడియా ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం చూస్తే కనుక ఐ థింక్ అశోక్ లీలాండ్ తీసుకోవడం జరిగింది స్టాక్ మనం. ఎందుకంటే ఈ స్టాక్ లో పోస్ట్ రిజల్ట్ ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ మనకు ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 190 నుంచి ర్యాలీ అయిన స్టాక్ ఇట్ వెంట్ అప్ టు 258 నుంచి 59 వరకు పెరగటం చూసాం మనం. అండ్ ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ ఆర్ మేబీ ఒక సెల్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు. బట్ నియర్ టు ద సపోర్ట్ పాయింట్స్ కి మనకి రావటం చూస్తున్నాం స్టాక్ ని. సో అందుకోసం ఈ స్టాక్ ని తీసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు క్లోజింగ్ మనం చూస్తే కనుక అరౌండ్ 250 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఇది 26th రోజు ఏదైతే గ్యాప్ అప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయడం చూసాం. అండ్ ఈ రోజు లో ఈజ్ అబౌట్ 246 అండ్ 238 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో, విచ్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ అక్కడ రియాక్ట్ అయింది అంటే కనుక దట్ షుడ్ బి వెరీ గుడ్ బై అని చెప్పొచ్చు. సో నాట్ టు మిస్ అవుట్. 250 లో కొద్ది కొనొచ్చు అండ్ 238 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడే అనుకున్న 26th రోజు బార్ లో చూస్తే కనుక 235 వాజ్ లో. సో అది మన స్టాప్ లాస్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది 258.85 ఏదైతే ఇన్ఫాక్ట్ 259 మనకి 31st జూలై రోజు రావటం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్ననే 259 ఆల్ టైమ్ హై అది. ఒకవేళ దాటింది అంటే కనుక ఇట్ కెన్ గో అప్ టు 276 to 288 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది కొద్దిగా బెటర్ గా ఉంది, స్టాప్ లాస్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం పిక్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఒకవేళ మా వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.